తప్పించుకోవడం కోసం పెద్ద డ్రామా ఆడుతా ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా వైద్య శాఖలో కొన్ని ఏళ్ల నుంచి మీరు పోస్టులు భర్తీ చేస్తలేరు. ఇప్పటికైనా ఆ పోస్టులు భర్తీ చేసి గ్రామీణ ప్రాంత వైద్యులకు వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు మాట్లాడుతూ మేము పోతాం గ్రామాలకు వెళ్ళని చెప్పేసి మీకు ఎందుకు చేతులు రావట్లేదు ఉపయోగించుకోవడం కోసం వీళ్ళు మేము చేస్తామని చెప్పి చదువుకొని 6 సంవత్సరాలు అనేక అంశాల మీద అవరిన వాళ్ళు నువ్వు ఎందుకు ఉపయోగించుకోవడం లేదు, నీకు తెలివి లేదని చెప్పేసి మేము పడుతా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి వైద్యాన్ని మీరు ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతాల్లో సఫిషియెంట్ వైద్యం అందించడానికి నీకు ఎందుకు చేతులు రాలేదు? ఆ రకంగా నువ్వు ముందుకు రాకపోతే మటుకు మేమే ముందుకు వస్తాం, ఈ సంగతి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డివైఎఫ్ఐ గారు మీకు తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇది ప్రారంభం మాత్రమే. మీ యొక్క డిమాండ్ న్యాయమైంది. అన్ని ప్రాంతాలకు వైద్యం అందించాలి, నాణ్యమైన వైద్యం అందించాలి, నిష్టమైన వైద్యం అందించాలి. ఆంధ్రప్రదేశ్ లో ఈ రాష్ట్రాన్ని మాట్లాడాలన్నటువంటి మీ కాన్సెప్ట్, మీ డిమాండ్ న్యాయమైంది. సంపూర్ణంగా డివైఎఫ్ఐ గారు మీకు మద్దతు ఇస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తున్నాం ఫార్మసీ సెంటర్లు చాలా మెడికల్ షాపుల్లో కూడా ఏమాత్రం లేని వాళ్ళు ఈ రోజు మెడిసిన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఉన్నవాళ్ళు లేకపోతే ఉన్న వాళ్ళు కూడా ఉపయోగించుకొని వారి ద్వారా పనిచేసుకోవడానికి వారి మీద చర్య తీసుకోవడానికి మీకు చేతులు ఎందుకు రావట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిపి వీళ్ళు చేసేటువంటి న్యాయమైన పోరాటానికి వీళ్ళ ఆకాంక్షలను, వీళ్ళ కోరికలను, వీళ్ళ డిమాండ్లను సంపూర్ణమైనగా మేము భావిస్తున్నాం. కాబట్టి మీరు ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు వైద్యం అందించడం కోసం, ఈ రాష్ట్రంలో నకిలీ వైద్యులు భర్తను పట్టడం కోసం డివైఎఫ్ఐ ఎల్లవేళ సిద్ధంగా ఉండి మీ ఉద్యమానికి, మీ పోరాటాలకి అండగా ఉండి నిలబడతామని చెప్పేసి మీరు చేసేటువంటి ఉద్యమానికి సంపూర్ణంగా డివైఎఫ్ఐ రాష్ట్ర తరఫున మద్దతు ఇస్తూ ఆ రకంగా భవిష్యత్తు చేయబోయే మీ ఉద్యమానికి కూడా మా వంతు పాత్ర వహిస్తూ ఎస్ఎఫ్ఐ అలాగే ఇతర విద్యార్థి సంఘాలు కలుపుకొని మీ వెంట మేము ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి పిలిచిన వెంటనే వచ్చి హాజరై మన హక్కుల కోసం మనమే నిలబడాలి అనే ఒక కాన్సెప్ట్ తో